ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభునామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇది అయి ఉన్నది. యేస్కేలు గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనమునై ఉన్నది. ఈ వాగ్దాన ఈ వచనమును నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు అని దేవుడు యేస్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలకు ఇచ్చినటువంటి వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డారా, అయితే ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు యేస్కేలు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీలకు ఇస్తున్నటువంటి మరి పిలుపై ఉన్నదని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. ఈ పిలుపు వారు పశ్చాత్తాప పడాలనేటటువంటి పిలుపునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియా దేవుని బిడ్డారా, ఇశ్రాయేలీలు వారి యొక్క మనస్సులు దేవుని తట్టు ఉండవలసింది పోయి ప్రియా దేవుని బిడ్డారా, వారి యొక్క మనస్సులు ఇతర విశ్వాసాల వైపునకు త్రిప్పబడ్డాయి. అయితే ఈ స్థితి దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకమైందని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డారా, ఎందుకంటే నిర్గమకాండం 20వ అధ్యాయం 1-2లో మనం చూస్తుంటాం. దేవుడు అంటూ ఉంటాడు, నేను తప్ప వేరొక దేవుడు మీకుండకూడదు, నీకుండకూడదు అని చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకముగా వారు నడుచుకుంటున్న బట్టి ప్రియా దేవుని బిడ్డారా, దేవుడు వారికి యేస్కేలు ప్రవక్త ద్వారా పశ్చాత్తాప పడమని పశ్చాత్తాప విషయమై ఇచ్చినటువంటి వాగ్దాన పిలుపుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డారా, అయితే ఈ పిలుపులో వాగ్దాన దీవెనను మనం చూస్తూ ఉన్నాం. ఏటి వాగ్దాన దీవెన అంటే, మీ మనస్సులు ప్రియా దేవుని బిడ్డారా నా వైపునకు మీరు త్రిప్పుకోవాలి అని ఒక పిలుపిస్తూ ప్రియా దేవుని బిడ్డారా, మీరు మీ మనస్సులో నా వైపునకు త్రిప్పుకుంటే మీరు బ్రతుకుతారు అనేటటువంటి వాగ్దానమును ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారి విషయాలు గమనించండి. అంటే వేరు విశ్వాసాల వైపు నుండి మరి దేవుడు అంటున్నాడు, నా వైపునకు త్రిప్పుకొని నీ ఎడల మీరు బ్రతుకుదురు అని దేవుని యొక్క వాగ్దానపు పిలుపుగా ఈ పిలుపును మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డారా, చాలామంది యొక్క మనస్సులు ఆ దినాల్లో ఇశ్రాయేలీల మనస్సులు మరి దేవుని తట్టు కాక వేరు విశ్వాసాల వైపునకు త్రిప్పబడి ఉంటుండగా దేవుడు పిలిపించాడు. ఇగో మీరు వాటి వైపునకు కాదు కానీ మీ మనస్సులు నా వైపునకు త్రిప్పబడాలి, అప్పుడే మీరు బ్రతుకుతారు, అప్పుడే నేను ఇచ్చే జీవాన్ని మీరు పొందుతారని ప్రభు ఒక పిలుపు అక్కడ ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఇశ్రాయేలీలకు ఈ రకమైన వాగ్దానం పిలుపిస్తూ ఇచ్చి ఉంటుండగా ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో చాలామంది మనస్సులు ప్రియా దేవుని బిడ్డలారా చాలామంది ఆత్మీయుల ఆ ఒక మనసులు పేరుకు మాత్రమే వారు దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు, కానీ వారి మనస్సుల్లో దేవునికి చోటు ఉండదు. పేరుకు మాత్రమే పాటలు పాడుతూ ఉంటారు, మనస్సులో దేవునికి చోటు ఉండదు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, పేరుకు మాత్రమే ఆలయానికి వస్తూ ఉంటారు, మనస్సుల్లో దేవునికి కాక, ఆయన పరిశుద్ధతకు కాక, లేక ఆయన మాటలకు కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా, సాతానుకి వాని క్రియలకు స్థానాన్ని కల్పిస్తూ ఉంటారు. వానికి సంబంధించినటువంటి వ్యక్తులకు అధిక ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇదే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని వైపు దేవుని తట్టు మరి లేక దేవుని మీద దృష్టి ఉండవలసిన మనస్సు వేరు వాటి వైపునకు వేరు వ్యక్తుల వాటి వైపునకు ఉండు స్థితి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇలాంటి వారు మరి దేవుని యొక్క కృపకు బదులు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారో ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు ఈ వాగ్దాన వచనములో ఆయన తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఎటువంటి స్థితి అంటే, ఆయన ఇచ్చు జీవానికి బదులు ప్రాణములకు నెమ్మది లేని స్థితిని వారు
ఎదుర్కొంటారు అని ప్రభు తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఏమండి ప్రభు ఇచ్చు ఈ యొక్క వాగ్దాన ఈ పిలుపుకు ప్రియా దేవుని బిడ్డలారా లోబడి దేవుడు కోరేటటువంటి పశ్చాత్తాప స్థితి ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఆయన వైపునకు మన మనస్సులు ఏమండి మన మనస్సులను మనం త్రిప్పుకొని ఆయన ఇచ్చేటటువంటి ఆయుస్సును ఆరోగ్యమును ప్రాణములకు నెమ్మదిని పొందుకునేటటువంటి ఆత్మీయతలో మన ముందుకి సాగిపోదాం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాదు ఆయన తట్టునకు ఎవరి మనస్సులు త్రిప్పుకుంటారో ఆయన చేత అద్భుతమైనటువంటి విజయాలు పొందుకోగలరు. ఈ విషయం సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మన మనస్సులు లోకం వైపు కాదు, మన మనస్సులు లోకములో ఉన్నటువంటి మరి శరీర ఆశల వైపు కాదు, నేత్రాశల వైపు కాదు, జీవపు డంబం వైపునకు కాదు, అంటే పేరు ప్రఖ్యాతుల వైపునకు కాదు, మన మనసులు మనం త్రిప్పుకొని అటువైపు ప్రయాణం చేయడం కాదు ప్రియా దేవుని బిడ్డలారా. ధనధాన్యాల సంపాదన విషయంలో బంగారం భోగభాగ్యాల విషయాలలో వాటి వైపునకు మనసు త్రిప్పుకొని వాటి వైపునకు మనం ప్రయాణము చేయడము కాదు ప్రియా దేవుని బిడ్డలారా. క్రీస్తును కలిగిన క్రైస్తవ బిడ్డలు ఆయన తట్టు మాత్రమే వారి మనస్సులు ఉండాలి. ఆయన తట్టే వారు కూడా ఆయన మీదే దృష్టి పెడుతూ ప్రియా దేవుని బిడ్డలారా ఆయన కోరు ఆత్మీయతలో మనం ముందుకి సాగిపోయినప్పుడు, అంటే ప్రథమ స్థానాన్ని మన మనస్సులో దేవునికి ఇవ్వాలి, ప్రథమ స్థానాన్ని మన కుటుంబాల్లో దేవునికి ఇవ్వాలి, ఏదైనా దేవుని తర్వాతే అనే ఆత్మీయతను మనం కలిగి ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా మనం బ్రతుకుతూ ఉంటాం. మనకు దేవుడిచ్చిన ఆయుస్సును పరిపూర్ణంగా మనం అనుభవిస్తూ ఉంటాం. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును పరిపూర్ణంగా సంపూర్ణముగా మనం అనుభవిస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. గనుక ఈ విషయాలు గమనించండి. గనుక ఈ వాగ్దానములున్న ఈ దీవెనలు మరి మనం పొందుకున్నట్లు ప్రభు కోరు ఆత్మీయతలో మనం ముందుకి సాగిపోదాం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. అయ్యా, ఇగో ఈ అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా నీ మాటలు మేము ధ్యానము చేసుకోవడానికి, దేవా నీ మాటలో ఉన్న ఆశీర్వాదాలను మేము తెలుసుకోవడానికి, ఎటువంటి ఆత్మీయతను దయగలిగిన దేవా నీవు మా వద్ద నుండి కోరుతున్నావో అట్టి ఆత్మీయతలో మీ ముందుకు సాగడానికి ప్రభువా ఇగో మీరు ఇస్తున్న నాయన అద్భుతమైనటువంటి ఆశీర్వాద సంబంధమైన వాగ్దాన పిలుపులను బట్టి అయా మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ యొక్క మాటలు విని నీలో ముందుకు కొనసాగించబడుటకు వారిని వారు సమర్పించుకుంటూ తీర్మానము చేసుకుంటూ నిబంధన చేసుకుంటున్న మా ఆత్మీయులందరిపై మీ దీవెన మీరు ఉంచమని, ఇగో ప్రభువా పరలోక దీవెనలతో వారిని మీరు నింపమని, ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత వారికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం కార్యక్రమంలో పాల్గొన్న మా ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్ ఆమీన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. ఆమీన్ ఆమీన్.